చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం పేరిట శుభాలు. ఏ అమ్మ రాలేదా? అక్కడికి వెళ్ళిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, ఈ రోజులలో ఎంత కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కరువు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా, లేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, శరీరపరమైనటువంటి అనారోగ్యాలున్నా, దేవుడిని వెంబడించేవాళ్ళు తగ్గిపోయారు. ఎవరో కొద్దిమంది మాత్రం ప్రభు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నాకు దిక్కు అని ఆయన వైపు తిరుగుతారు. అయితే దేవుడి వైపు తిరుగుతూ మరలా సహాయాన్ని కూడా కోరతారు. ఈ రెండు పనులు మానవుడు చేస్తాడు. కొంతమంది ఏమో ఇతరుల సహాయం కోరతారు, దేవుడి సహాయాన్ని కోరరు. కాబట్టి మనము ఎవరిని వెంబడిస్తే మంచిది, ఎవరిని కలిగి ఉంటే మంచిది, ఎవరిని విడిచిపెట్టకూడదు. ఈ లోకంలో తల్లిదండ్రులని విడిచిపెడతాం, భార్యనో లేదా భర్తనో విడిచిపెడతాం, పిల్లల్ని కూడా విడిచిపెడతాం, ఆస్తుల్ని విడిచిపెడతాం, మనకున్న గొడ్డు గోద భూములు చాలా వాటిని విడిచిపెట్టేస్తాం. అందుకనే భక్తుడు ఒక పాటలో మాట అంటాడు, ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే నాకు చాలును యేసయ్య. ఇప్పుడు మనం గమనిస్తే లెబనాన్లో, గాజాలో, అలాగే ఇరాన్లో, రష్యాలో, ఉక్రెయిన్లో గొప్ప గొప్ప ఇళ్ళు అనుకున్నవి, ఆస్తులు అనుకున్నవి, బంగారం, ఇంకా ఏమైనా కావచ్చు, భూములు అన్నీ వదిలేసి పరారైపోయి ఎక్కడో దాక్కుంటూ తిండి లేక, వస్త్రాలు లేక, ఏమండి అలాగే పడుకోవడానికి సరైన వసతులు లేక కోట్లు కోట్లు ఆస్తిపరులే వాళ్ళంతా. మన దేశం అంటే బేద దేశం, ఆ దేశాలు ఏవి బేద దేశాలు కావు. టెక్నాలజీ పరంగా బాగా ఎదిగిన దేశాలు, అలాగే యుద్ధోపకరణాలు కూడా బాగా తెలిసిన దేశాలు, జ్ఞానం ఎక్కువ ఉన్న దేశాలు. భారతదేశంలో 20% జ్ఞానవంతులు ఉంటే 80% అజ్ఞానులు ఉంటారు. అంటే ఎవరైతే చెప్తే నమ్మేస్తారు, కొత్తది నేర్చుకోరు, తింటే చాలే ఈరోజుకి, పడుకుంటే చాలే, ఈరోజు కూలీ వస్తే చాలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. సుడాన్ దేశం కూడా అలాగా బేద దేశం. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా బేద రాష్ట్రాలు, బీహార్, ఒడిస్సా. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి పనులకు వస్తారు, అక్కడ వాళ్ళకి లేకనే. కాబట్టి గమనించండి, దేవుని యొక్క మహాకృపలో మనము వెంబడించాల్సినది ఎవరిని అని ఏ రోజు కూడా మనం ఆలోచించే, ఎవరన్నా చెబితే తప్ప, లేకపోతే ఏముందిలే అన్నట్టుగానే ఉంటాం. ఎవరైనా చెప్పినప్పుడు ఫలానా డాక్టర్ గారు తక్కువ ఫీజు బాగా చూస్తాడంటే అక్కడికి వెళ్తాం.
ఎప్పుడో కొన్నాళ్ళకి బైబిల్లో కూడా 12 సంవత్సరాల రక్తస్రావ రోగి అనేక మంది డాక్టర్ల దగ్గరికి తిరిగి అనేక ముప్పతిప్పలు పడి చివరికి యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది అని రాసింది బైబిల్. ఆ రోజుల్లోనే అలాగుందంటే మరి ఈ రోజుల్లో ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో జనాభా చాలా తక్కువ. మన భారతదేశ జనాభా ఎంతో తెలుసా? 30 కోట్లు. ఈరోజు ఎంతో తెలుసా? 150 కోట్లు. 30 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు నేను పుట్టాను దరిదాపుగా. చాలా ఇక్కడ ఇళ్ళు లేవు, స్థలాలన్నీ ఖాళీ. అసలు ఈ రెండో గుంటూరు 2 అంటేనే అంతా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. గుంటూరు 1 అంటే బ్రిడ్జి అవతల వరకే. ఇప్పుడు ఏసీ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్, సెంట్ జోసెఫ్, ఇవన్నీ అప్పుడు గుంటూరుకి దూరం, అంటే లాస్ట్ అన్నమాట. అందుకని దూరంగా కడతారు ఎక్కువగా. స్కూళ్ళు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు దూరంగా కడతారు. అయితే ఇప్పుడు అది సెంటర్ అయిపోయింది. ఎంత సెంటర్ అయిపోయిందంటే 1 టౌన్ కన్నా కూడా 2 టౌను దరిదాపుగా 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. నల్లపాడు వరకు ప్రిలార్, అక్కడి నుంచి చూసుకుంటే 8 కిలోమీటర్లు దూరం. మరి 1 టౌన్ చూడండి ఎంత ఉంటుందో, చాలా చిన్నది. బస్ స్టాండ్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు చాలా చిన్న టౌన్ అది. అలాంటి రోజుల్లో పుట్టిన వాళ్ళం కాబట్టి ఇటు పక్కకి రావాలంటే భయం వేసేది ఆ రోజుల్లో. ఎందుకంటే మనుషులు లేరు, పొలాలు ఇవన్నీ, తక్కువ జనాభా ఉండేవాళ్ళు, సౌకర్యాలు లేవు, రోడ్లు లేవు, పంపులు లేవు, కరెంట్లు లేవు. కాబట్టి ఎవరిని వెంబడించాము, ఎవరిని వెంబడిస్తే మనకి ఇవన్నీ లభిస్తాయి అని అంటే, దేవుడు బాప్తిజం తీసుకున్న వెంటనే ప్రభువారు దేవుని యొక్క ప్రేమలో చూడండి, మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 22వ వచనం. మత్తయి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నన్ను వెంబడించు. విన్నాడా? వినలా వీడు వినలా. దేవుని యొక్క ప్రేమలో ఇలాగా ఎంతోమందిని ఆయన పిలిచాడు. పిలిచిన వాళ్ళంతా కూడా ఆయన నీ వెంబడించలేదు. అయితే కొంతమంది ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడ్డారు. మనం కూడా చాలాసార్లు మనకి సువార్త చెప్పుంటారు, యేసు ప్రభు గురించి చెప్పుంటారు, కరపత్రాలు ఇచ్చి ఉంటారు, పుస్తకాలు ఇచ్చి ఉంటారు, లేదా వచ్చి ప్రార్థనలు చేస్తామంటే పోనీలే పాస్టర్ కదా చేయించుకొని ఉంటారు. కానీ యేసుని వెంబడించరు. అవునా కాదా? ఎన్ని జరిగి ఉంటాయో. ఆ వచ్చిన సేవకుడు ప్రభువుని వెంబడించమనే చెప్పుంటాడు, కానీ విను. ఇప్పుడు ఇతను కూడా అంతే, వినలా. 4వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం. యేసు సహోదరుడైన ఆంద్రేయ అనే 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఇందాక అతను వెంబడించలేదు, వీళ్ళేమో అప్పటికే చేపలు పట్టుకుంటూ అమ్ముకుంటూ బతుకుతున్నవాళ్ళు. అర్థమవుతుందండి? అప్పుడు వల్ల కూడా వేశారు సముద్రంలో.
ప్రభువారు వచ్చి నా వెంట రండి అని అడిగారు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మనము పేతురు అలా వచ్చాడు కాబట్టే 2000 సంవత్సరాలుగా పేతురు గురించి, ఆంద్రేయ గురించి చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 8:22లో వాడి గురించి చెప్పుకోం, ఎందుకంటే వాడు వెంబడించలేదు కాబట్టి. చాలామంది అలా వెంబడించిన వారిని సంఘము గుర్తుపెట్టుకుంటుంది, సేవకుడు గుర్తుపెట్టుకుంటాడు, దేవుడు కూడా గుర్తుపెట్టుకుంటాడని బైబిల్ చెప్తాను. ఎందుకని? నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకోవడం ఆశీర్వాదకరం. కాబట్టి ఆ నీతిమంతుడు ఎవరి దగ్గర ఉన్నాడంటే దేవుడి దగ్గర. కాబట్టి అతను జ్ఞాపకం చేసుకుంటుంటాడట దేవుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకండి? అప్పటికి 4000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఎందుకు వాళ్ళని అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలి, నోవహుని జ్ఞాపకం చేసుకోవాలి, లోతును జ్ఞాపకం చేసుకోవాలి? 4000 సంవత్సరాలు అయిపోయింది. ప్రభువారు పుట్టిన తర్వాత వెనక్కి చూస్తే 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల క్రితం మనుషుల్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు, చెప్పాడు. పిల్లరా, మనం ఈ రోజున 4 సంవత్సరాలు అయిపోతే ఇక ఆ మనిషిని మర్చిపోతాం. కారణం ఏంటి? మానవుడికి వ్యాపకాలు ఎక్కువ, ధనాశ ఎక్కువ, శరీరాశ ఎక్కువ, జీవపడము ఎక్కువ. నేను వాళ్ళందరికన్నా బాగుండొద్దని దేవుడు చెప్పాలి. అయితే అన్యాయంగా బాగుండకూడదు, అక్రమంగా బాగుండకూడదు, నీతిగా నడుస్తూ బాగుండండి. చెప్పాను మీకు చాలాసార్లు నా సాక్ష్యం. మేము ఒక పూరింట్లో బతికాం. ఇల్లు లేదు, స్థలం లేదు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ నాన్నగారు వాళ్ళు ఇక్కడ దూరం అయితే తక్కువ రేటుకు వస్తాయని ఈ ప్రాంతానికి వచ్చి కేవలం 3 రూపాయలు స్థలం ఇచ్చారు. 3 రూపాయలకి, నెలకు 3 రూపాయలు కట్టాలి. ఇల్లు మాది, వాళ్ళేం వేసేవారు. ఈరోజునేమో ఇల్లు కట్టి అద్దెకిస్తున్నారు. వాళ్ళు నేలే ఇచ్చేవాళ్ళు, నేల అద్దె అంటారు దాన్ని. పొలం కనుక ఇస్తారు చూడండి, కౌలుకి, అలాగా. ప్రియులరా, 3 రూపాయలకి అద్దెకి తీసుకొని స్థలాన్ని 2 నిట్టాడు ఇల్లు వేసుకొని 7గురం బతికాం అందులో. ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు ఎన్ని గదులున్నా, ఎంత పెద్దిల్లున్నా ఆ సంతోషం లేదు. ఎవరి గదులు వాళ్ళవి. అమ్మ వంట చేస్తుంటే కనపడుద్ది, ఎవరైనా చుట్టాలు వచ్చింటే కనపడేవాళ్ళు, అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రోజున వాళ్ళదొక గది, వీళ్ళకొక గది, వంటగది ఒకటి, సపరేట్ గదులు కావాలని కోరుకుంటున్నారు మనుషులు. ఇప్పుడు ఒక పెద్దిల్లు కావాలి. పెద్దిల్లు కలిగి ఉంటే సంబంధాలు దూరం అవుతాయి, నువ్వెంత అనుకున్నా సరే. ఆ గదిలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, చివరికి చనిపోయినా కూడా తెలియదు. తలుపేసుకున్న తర్వాత రోగం వచ్చి మూలుగుతున్న మా అన్నయ్య పరిస్థితి అంతే. ఆయన ఏయిగా చేశాడు కాబట్టి మరి చాలా పెద్ద ఇల్లు ఇచ్చారు ఆయనకి. ముందు ఒక హాలు, విజిటర్స్ రూమ్ అంటారు, 2 బెడ్రూములు, కిచెను, మళ్ళా బాత్రూములు, సపరేట్గా ఒక 5-6 గదులు ఉంటాయి. రాగానే మనం పోగానే వాళ్ళు కనపడరు, అక్కడ గదుల్లో ఉంటారు. మంచిదే. అయితే మా వదిన గారు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని. ఈయన ఒక్కడే ఉన్నాడు, ఉద్యోగం అక్కడే కాబట్టి. ప్రియులరా, చక్కగా రాత్రి అంతా కూడా మందు కొట్టారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తులు కాబట్టి అందరు కలిసి కూర్చొని
చెట్ల కింద చక్కగా వాళ్ళ కాంపౌండ్లో అందరు తాగి ఎవరి ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయకాలం లేచాడు, ఇడ్లీ తెచ్చుకున్నాడు, పాలు కాసి కాఫీ తాగుదాం అనుకొని వంటగదిలోకి వెళ్ళాడు. ఇంతలోకి పనమ్మాయి వచ్చింది. అయ్యగారని కేకేసింది. ఏమి తలుపు తీల. సరే అని పక్కా వేరే ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకొని పని తిరిగి మళ్ళా వచ్చి మళ్ళా అయ్యగారని కేకేసింది. నో రెస్పాన్స్. ఇక ఈ అమ్మాయికి అనుమానం వచ్చి కొంచెం తలుపు నెట్టింది. తలుపు తీసే ఉంది, గొళ్ళెం బెట్ల, గడే వేయల. సరే లోపల ఉన్నారేమో అయ్యగారని లోపలికి ఒక అడుగు వేసింది అంతే. కిచెన్ రూమ్లో పొయ్యి మీద పాలున్నాయి, ఈయన నేల మీద ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. అప్పటికి ఒక పావు గంట అరగంట అయిపోయింది. పిల్లరా సరే ఇంకప్పుడు ఆ అమ్మాయికి ఏం అర్థం కాక అందరినీ కేకేసి, చాలా దూరం ఉంటాయండి గవర్నమెంట్ వాళ్ళ యొక్క క్వార్టర్స్ కాబట్టి, ఒక ఇంటికి మధ్యలో మళ్ళీ ఇంకొక ఇల్లు బట్టి అంత ఖాళీ ఉంటుంది. మాచర్లలో కనపడుద్ది మీకు, కావాలంటే వెళ్ళి చూడండి. రైల్వే స్టేషన్కి యువతల వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి. అందరూ వచ్చారు, పాపం చూశారు. ఇక తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు. డాక్టర్ గారు చూసి చనిపోయారమ్మా. అయితే ఆమె మొదట వచ్చింది చూసారా, అప్పుడే కనుక ఆ పిల్ల లోపలికి వచ్చి ఉంటే బతికేవాడు. అరగంట సేపు కొట్టుకున్నాడు, మాట్లాడలేడు. ఒకవేళ మాట్లాడినా బయట దాకా వినపడదు, వంటగది ఎక్కడో ఉంటుంది. మా ఇంట్లో కూడా పరిస్థితి అంతే. ముందు వచ్చి బెల్ కొట్టినా మా టీచర్ గారికి తెలియదు, వినపడదు. వాడు కేకేసినా వినపడదు. అందుకనే ఆమె వంటగదిలో, మీరు ముందు గదిలో ఉంటారు. మా నాన్నగారు నేర్పినట్టుగా ఒకళ్ళు ముందు ఉండాలి కాపలాగా అయిటానికి, లేదా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి. ఒకళ్ళు పనుల మీద ఉంటారు. పనుల మీద ఉన్నప్పుడు ఒక్కోసారి వినపడదు. కారణం ఏంటి? గదులు దూరంగా ఉన్నాయి కాబట్టి. అదే ఒకటే ఇలాంటి గది అనుకోండి, నువ్వు వంట చేస్తున్నా వచ్చిన వాళ్ళు ఎవరో కనపడతారు, గబిక్కన పోయి మంచినీళ్ళు కావాలని తాగొచ్చు, పడిపోతే తెలుసుకోవచ్చు. ప్రైవసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే విడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు చాలామంది, కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దొంగ పనులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఇదివరకు దొంగ పనులు లేవుగా. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి అన్న కాన్సెప్ట్ అనేది ఈ రోజుల్లో చాలామందికి లేదండి. 9వ అధ్యాయం మత్తయి సువార్తలోని 9వ అధ్యాయం చూడండి, 9వ వచనం. వీడు ఒక ఉద్యోగస్తుడు, ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకాన్ని వసూలు చేస్తాడు. గవిని అంటారు. అంటే మనం ఈ దేశాన్ని నుంచి ఇంకో దేశానికి పోవాలంటే మనం డబ్బులు కట్టాలి, ట్యాక్స్ అంటారు దాన్ని. ఇప్పుడు తెలంగాణకు పోవాలి, మనం బోర్డర్ దగ్గర ట్యాక్స్ కట్టాలి. చాలామందికి తెలియదు, ఎందుకంటే బస్సుల్లో పోతాం కాబట్టి ఆ ట్యాక్స్ అంతా కూడా వాడే కట్టి టికెట్ మనకి ఇస్తాడు. అంటే ఆ టికెట్లోనే మన ట్యాక్స్ కూడా ఉంటుంది. చాలామందికి తెలియదు. పిల్లరా, మనం ఒక ఇంట్లో ఉంటున్నా కూడా గవర్నమెంట్ లెక్క ప్రకారం దానికి కూడా ట్యాక్స్ కట్టాలి. హౌస్ ట్యాక్స్ అంటారు. వాటర్ వాడుకుంటే వాటర్ ట్యాక్స్, కరెంటు వాడుకుంటే కరెంటు ట్యాక్స్, అన్ని ట్యాక్స్లే. అవి లేకపోతే, అవి కట్టకపోతే మనం అక్కడ ఉండటానికి వీలు లేదు, ఉంచరు. ప్రియులరా, ఈ రోజున
ఉద్యోగస్తుడు కూడా వెంబడించాడు. 19వ అధ్యాయం మత్తయి సువార్తలోని 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడకు పోలని యెల్లా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఎవడేం చేయగలడండి? ఇక్కడ కూర్చున్న మీకు ఈ రోజున ఎవరో డబ్బులు ఇస్తామన్నారు, లేదా నీకు వడ్డీ ఇస్తా అన్నారు, లేదా నీకు అప్పు ఇస్తానన్నారు అంటే నువ్వు ఇక్కడ ఉండవు ఇక్కడ. ఏమంటావు? సేవకుడితో కుదరలేదు అయ్యగారు, పని పడింది అయ్యగారు. నిజం చెప్పం, అస్సలు జరిగే పనే కాదు అది. నిజం చెప్పం అసలు. అంటే ఏమన్నా అనుకుంటాడేమో. ఎవరు అనుకుంటారు? దేవుడు అనుకుంటాడనే భయం లేదు మనకి. ఎవరో మనుషులు అనుకుంటారా? మనుషులు ఏమనుకుంటే మనకెందుకండి? దేవుడిని బాధ పెట్టకూడదు. ఇప్పుడు ఇతను దేవుడి దగ్గరికి వచ్చాడు. ఏమని? నిత్య జీవం కావాలని వచ్చాడు. చూడండి 16వ వచనం. ఇదిగో ఎందుకు వచ్చాడు? ఇక నిరంతరం బతకాలి. నిత్య జీవం అంటే చావు లేదు. అందుకోసం వచ్చాడు. ప్రభు వారు చెప్పారు. వెంబడించాడా? చూడండి కింద భాగంలో రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇందాక వాడు అంతే, రిటర్న్ వెళ్ళిపోయాడు. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పి చర్చికి రా అన్నా కూడా ఏదో మొక్కుబడిగా వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అదే చుట్టాలు పిలిచారనుకో, ఎగేసుకొని పనులున్నా ఆరోగ్యం బాగాలేకపోయినా పోకపోతే అని అనుకోరు. మరి దేవుడు అనుకోడా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోయినా, ఆయనకి రావాల్సిన ఘనత రాకపోయినా దేవుడు అనుకోడా? చుట్టాలు ఇవాళ ఉంటారు, రేపు పోతారండి. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక మనందరికీ తెలుసు, 11:6 అనుకుంటారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. మరి వీళ్ళు ఉంటారా? మీ చుట్టాలు ఉంటారా అలాగా ఒకే రీతిగా? తగాదాలు రాలేదా? గొడవలు రాలేదా? మాటలు లేకుండా పోలేదా? మరి దేవుడు అలాంటి వాడు కాదు, ఒకే రీతిగా ఉన్నాడే. 13:8 కనపడుద్ది ఆ మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. సరే, ముందుకెళ్ళ. మార్పు చెందల ఆయన. మనము ఎంత డిఫరెన్సో అసలు పూర్వస్థితిని మనం మర్చిపోతాం. ఒక ఆమె నాతో చెప్తూ ఉంది, ఏమ్మా ఫలానా వాళ్ళు మీరు చుట్టాలు కదా అంటే, ఇప్పుడు ఎక్కడ లేండి, వాళ్ళు హై లెవెల్లో ఉన్నారు, మాతో మాట్లాడట్లా ఇప్పుడు. మా ఎప్పుడో ఎవరితో అందంటే మా గురించి, అక్కడికి ఎందుకు వెళ్తాం మేము, వాళ్ళు చీపు అందంట. ఆ చీపులోనే నువ్వు పుట్టింది, ఆ చీపులోనే మీ అమ్మ మీ నాన్నలు మరి నిన్ను బతికించి చదివించి చేసింది. వాళ్ళు చనిపోయారు ఇప్పుడు. మరి బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వస్తుందా అంటే రావట్లేదు, చీప్ అంట. ఏ స్థితి నుంచి ఎక్కడికి వచ్చావు? మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. దేవుని యొక్క ప్రేమలో మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం దేవుని మాట. ఆయన మార్గమున వెళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి, చాలు ఏం చేశాడు? ఆయన వెంబడించాడు. ఏమండి, దేవుడు
చెబుతున్నటువంటి మాట. నిన్ను ఎన్నిసార్లు రమ్మనంటే వస్తున్నా పదండి. కొంతమంది మన సహవాసంలో ఒక ఆమె అంట్లు తోముతూ ఉంటే అవతల నుంచి వస్తున్నామే, అక్కడ చర్చి టైం అవుతుంది కదా రావా అంటే నువ్వు పదా వస్తున్నానంది. ఎప్పుడొచ్చింది తెలుసా? చర్చి అయిపోయే ముందు వచ్చింది. ఏంటమ్మా ఆలస్యమైంది అంటే ఈ అమ్మాయి చదువుతుంది. ఏమంటే వెళ్ళినప్పుడు ఏమో అంట్లు తోముతూ ఉంది, ఇక ఈ అమ్మాయి చదువుతుంది. మళ్ళీ తర్వాత గుడ్డలు ఉతికానండి, ఆ తర్వాత మా ఆయన మాంసం తెచ్చాడండి, అదంతా వండేసేసి వచ్చేసరికి ఈ సమయం. మళ్ళీ వడ్డించడానికి వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళ ఆయన చనిపోయాడు. అలా అన్నామే, వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళిద్దరు పిల్లలు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు. ఆ అమ్మాయికి కూడా ఆరోగ్యం బాగలేక ఇక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోయారు, ఎవరు లేరు. నేను బతిలాడు చెప్పాను, మా దేవుడిని మర్చిపోవద్దు. ఆదివారం ఒక్కరోజు నువ్వు దేవుడికి ఇస్తూ ఉంది, అది ఒక 2 గంటలే. ఆ 2 గంటలు కూడా దొంగిలిస్తావా? దేవుడి సన్నిధిని దొంగిలించకూడదు. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట సుంకరండి ఇతను. సుంకరి అంటే పాపులు అని అర్థం. దేవుడు ఎవరిని పిలవని వచ్చానన్నాడు? పాపులను పిలవని వచ్చానన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సుంకర్లు అంటే అంటరాని వారు, వాళ్ళని పిలుచుకున్నాడు ఆయన. చాలా కొంతమంది ఇళ్లల్లో, విశ్వాసుల ఇళ్లలో కూడా అమ్మ రేపు గృహదర్శనానికి రేపు మీ ఇంటికి వస్తున్నామంటే రేపు వద్దులే గారు అన్నోళ్ళు ఉన్నారు. సరే మన పని ఏంటి? మరి గృహదర్శనం చేసి కాస్త బాగోగులు మాట్లాడుకొని ప్రార్థన చేసి 2 ముక్కలు వాక్యం చెప్పి ఒక పాట పాడుకుంటే బాగుంటుందని మేము అనుకుంటాం. సరే, చాలా వెలితిగా ఉంది హృదయం. ప్రభువా నన్నేం చేయమంటావు? ఈరోజు గృహదర్శనానికి వెళ్ళలేకపోయాను కదా, మరి ఏం చేయమంటావు అని. సరే ఆయన అలా వెళ్ళు అన్నాడు. అలా వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒక 2 మనుషులు, ఒక ఆమె కూరగాయలు, ఒక ఆమెమో ఆకుకూరలు అమ్ముతుంది. కూరగాయలు ఒకళ్ళు, ఆకుకూరలు ఒకళ్ళు పెట్టుకొని అమ్ముకుంటే, సరే నేను బండి ఆపి వాళ్ళు అనుకున్నారు ఏం కావాలయ్యా అని అడుగుతుంది. కూరగాయలు, మా ఏమనుకోవద్దు, 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. వాళ్ళకేం అర్థం కాదు, వాళ్ళు హిందువులు. ఏం చేయాలి? మా యేసు ప్రభు అంటే తెలుసా మీకంటే మా ఊళ్ళో చర్చ్ ఉందయ్యా, వాళ్ళు ఏదో నాయుళ్ళు అనుకుంటా అన్నారు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ యొక్క పొలాల్లోనికి పని చేయడానికి వచ్చేటువంటి వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు. సరే అమ్మ 2 మాటలు ప్రభు గురించి చెప్తాను అని అంటే, సరే నా ముఖం చూశారో, నా వాలకం చూశారో, నా భాష చూశారో, నేను వచ్చిన తీరు చూశారో కానీ సరేలేయ్యా అన్నారు. దేవుడికి ఒక ప్రార్థన చేసే సమయంలో, ప్రభువా నేను నీ గురించి చెప్పేటప్పుడు ఇక్కడికి ఎవ్వరూ రాకుండా చెయ్యన్న. ఏది కొనుక్కోవటానికి. మరి కొనుక్కోవడానికి వస్తే మళ్ళీ ఆగిపోద్ది సువార్త అని మనసులో చేసుకుంది. సరే ఆమెకు ఒక 2-3 నిమిషాలు, ఆ కూరగాయలు అమ్మే ఆమెకు 2-3 నిమిషాలు, అంత అయితే ఒక పావు గంట. వాళ్ళు చాలా శ్రద్ధగా విన్నారు. ఆయన అద్భుతాలు చేస్తాడమ్మా, ఆశ్చర్యకరుడమ్మా, నిన్ను నన్ను కడవరకు కాపాడుతాడమ్మా అని కొన్ని మాటలు చెప్పేసరికి వాళ్ళు ఏమనుకున్నారో, కొన్ని కూరగాయలు ఇచ్చి నాకు తీసుకెళ్ళయ్యా అంది. ఎందుకమ్మా అన్న,
అదేనయ్యా కానుకిస్తారంట కదా ప్రార్థన చేస్తే, కాబట్టి నా దగ్గర కూరగాయలు ఇస్తాను తీసుకెళ్ళాను. వద్దు తల్లి, నేను కానుక తీసుకోవడానికి రాలేదు, నేను సువార్త పరిచర్య చేస్తాను, సువార్త చెప్తే నాకు మంచిది, సంతోషంగా ఉంటుంది, మీరు విన్నందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి వాళ్ళిద్దరికి చెరొక 50 రూపాయలు ఇచ్చాను. చాలా రోజులండి, 20 ఏళ్ల క్రితం. చెరొక 50 రూపాయలు ఇస్తే వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు. కానుక మేము ఇవ్వాల్సి ఉంటే మీరే మాకు ఇస్తున్నారేంటి అని ఆమె అంది. అమ్మా, దేవుని ప్రేమను పంచటానికి మీరు ఇష్టపడ్డారు, అందుకని ప్రభువారు ఆయనే బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు మాకు, మన కోసం. బహుమానంగా ఆయన వచ్చినప్పుడు పరమును వీడి మరి మేము కూడా మా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చాం. ఆమె ఒక మాట, అయ్యా ప్రతి వారం వచ్చి ప్రార్థన చేసుకోవాలి అంటే డబ్బులకు ఆశపడిందో ఏమో నాకైతే తెలియదు. అంటే డబ్బులకైతే ఆశపడలేదు, ఎందుకంటే నాకు కూరగాయలు ఇస్తానందుగా, కాబట్టి డబ్బులకి ఆశపడలేదు. ఆ అమ్మాయి వాక్యానికి ఆశపడింది. మీరు కనుక 15వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథంలో కనుక చూస్తే అక్కడ లూదియా అనేటువంటి ఒక అమ్మాయి రంగు పొడులు అమ్ముకుంటూ ఉంది. ఎవరండి? లూదియా. చూడండి, అక్కడ మనం కనుక చూస్తే ఏమనుకోండి, దేవుడు 16వ అధ్యాయంకి వెళ్ళండి, లేకపోతే 16వ చదవండి. ఈ అమ్మాయి కూడా వ్యాపారం చేసుకునే అమ్మాయి, డబ్బులు సంపాదించుకోవడానికి పాపం ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటున్న అమ్మాయి. కానీ సువార్త చెప్తుంటే అక్కడ ఆగిపోయింది. ఆగిపోయి వింటా ఉంది. ఏం తిరిగితే 4 చోట్ల తిరిగితే 4 డబ్బులు వస్తాయి ఆ అమ్మాయికి. అంటే ఆ వాక్యము చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి ఇంప్రెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఇష్టం. ఏం జరిగిందంటే అండి, చూడండి అక్కడ ఏం కనపడుతుంది మనకి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు? మామూలుగా భక్తి పర్రాలి. అయితే ఏం లేదు, రక్షణ లేదు. ఎందుకు లేదు? చర్చికి చాలామంది వస్తారు కానీ వాక్యాన్ని అనరు. వాక్యంలో ఆమెనంటే ఆమెనంటారు, కానుకేసుకుందాం అంటే కానుకేసి వెళ్ళిపోతారు. చర్చికి వెళ్ళావంటే వెళ్ళావు. ఏం లేదు, రక్షణ లేదు. ఆయన చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచినంటే గురిపెట్టింది. ఏం చెప్తున్నాడా? మరి ఎన్నిసార్లు ఆమె చర్చికి వెళ్ళిందో, కానీ పౌలు చదువుతుంటే ఆమెకి గురి కలిగింది. 15వ వచనం, ఆమెయు ఏమండి, చిన్న వ్యాపారస్తులు, సేవకుడిని ఏమంటుంది ఇది. ఈరోజు మనం ఎంత విశ్వాసమో, చర్చికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నామో, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడుగుతారా? నా అడగం. ఆమె విన్న వెంటనే సేవకుడిని రమ్మని అడుగుతాం. ఎందుకంటే సేవకుడు వస్తే ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందేమో, ఒక 100-50 ఇవ్వాల్సి వస్తుందేమో, మన పని మానుకోవాల్సి వస్తుందేమో, ఆ మాటలు ఎవడింటాడు? మార్తా మరియలు యేసు ప్రభుని ఇంటికి పిలుచుకున్నారు కదా, మనకు తెలుసు. పిలిచినప్పుడు ఏమండి, మరియ ఏమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, మార్త ఏమో వంట చేస్తూ ఉంది. వెంట్రల్లా ఇంకా ఏముంటుంది? నేను ఇట్లా కష్టపడుతుంటే నా సహోదరికి చెప్పరాదా సహాయం చేయమని? అంటే వాక్యం వద్దు, ప్రభువారు తినటానికి వచ్చారా? చాలామంది అనుకునేది అదే. ఎవరైనా ఇంటికి పోతే కాఫీయో టిఫినో కూల్ డ్రింక్లో
లేదా అన్నాన్ని టైంకి వస్తే భోంచేసేయాలండి అయ్యగారు అంటారు. యేసు ప్రభు వారు అలాంటి వాడు కాదు, తిండికి ఆశపడేవాడు కాదు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో కూడా అదే జరుగుతుంది. శిష్యులు తినటానికి ఏదన్నా తేవడానికి వెళ్ళారు. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు వారు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ వచ్చింది. ఈ సమరయ స్త్రీ అంటరాని వాళ్ళ కింద లెక్క ఆ రోజుల్లో, మరి ఈ రోజుల్లో కూడా ఉండుండొచ్చు. మరి ఆమె మధ్యాహ్నం పూట వస్తుంది బావి నీళ్లు తోడుకోవడం. ఎందుకంటే ఆ టైంలో యూదులు ఎవరు రారు అక్కడికి, పొద్దునే తోడుకెళ్తారు కాబట్టి ఉండరు. కాబట్టి ఆ టైంలోకి వచ్చి నీళ్లు తోడుకుంటుంది. భయం, ఆ అమ్మాయి వస్తుందని దేవుడికి తెలుసు. అందుకని యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ప్రియులారా, సరే నీళ్ళు అడిగాడు దాహానికి. ఆమంటది, నీ దగ్గర బావి ఒక బకెట్ లేదు, తాళ్ళు లేదు, ఎలాగా? అమ్మ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇక ఎన్నటికి దాహం. అయ్యయ్యో అయ్యా అని అడిగి, సరే తర్వాత ఆమె గురించి చెప్పాడు. చెప్తే ఆమె ఏం చేసింది? నీళ్లు కూడా ఊర్లోకి తీసుకెళ్ళా, కుండ అక్కడ పడేసి ఊర్లోకి వెళ్ళి నా గురించి చెప్పిన ఆయన శూద్రుడు గాని రెండు పిలుచుకొచ్చింది ఊరు మొత్తాన్ని. ఆమె ఎవరంట? బైబిల్ ప్రకారం ఆమె ఒక వేశ్య. 5 భర్తలతో తిరిగి 5 నుంచుకొని వదిలేసి అని అనుకుంటున్నాం. 6వ అతన్ని ఉంచుకుందంట, పెళ్లి చేసుకోవాలా. దేవుడు అన్నాడు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని కూడా అన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. పెనిమిట్లు అంటే భర్తే కదండి. 5 వదిలేసింది. 6వ వాడు ఏమండి? ఇప్పుడున్నవాడు కూడా నీవాడేం కాదు. ఇక ఈమెకి దడ పుట్టింది. పుట్టి అమ్మో ఇంత చెప్తున్నాడు ఈయన, మెస్సీ అయి ఉంటాడు ఈయన, పరిగెత్తుకుంటూ ఊర్లోకి పోయి పిలుచుకొచ్చి ఊరు మొత్తానికి సువార్త అందించినటువంటి ఒక వేశ్య, ఒక పనికి మాలిన అమ్మాయి. ఎందుకంటే వేశ్యకి ఎక్కువ మంది మనుషులు తెలుస్తారు. వాస్తవం ఇది. సంసార జీవితం చేసే అమ్మాయికైనా తెలియకపోవచ్చు, కానీ వేశ్యకి గొప్ప గొప్ప వాళ్ళు కూడా తెలుస్తారు. డబ్బులు ఉన్నవాళ్ళు తెలుస్తారు, రాజరంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ధనవంతులు చాలామంది తెలుస్తారు వేశ్యకి. కారణం ఏంటంటే అందరితో లింకులు ఉంటాయి. భార్యకి ఉండవు, భార్య వెళ్ళదు, అలాగా తెలీదు. అందుకని ఊరు మొత్తానికి తెలిసి ఈ అమ్మాయి ఎవరో మొత్తాన్ని పిలుచుకొచ్చింది. చూడండి 4వ అధ్యాయంలో 26 అనుకుంటాను, చదవండి. 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడటం చూచి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఆయనను ఎవరిని అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. చూసారా? శిష్యులు బోధకుడా భోజనం చాలు, చేయమని ఆహారం తినమన్నారు. ఈయన ఆహారం కొరకని చూడటల్లా. మిట్ట మధ్యాహ్నం మామూలుగా అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? టైం అయిపోయింది, అయ్యగారు ఇంకా వదల్లా, ఆకలేస్తూ ఉంది, కూర కూడా వండలా ఇంట్లో, ఈయనే 1 గంట వదిలి పెడతాడు. ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కూర వండాలి, ఎప్పుడు తినాలి, అసలు ఈయనకి ఏమన్నా అర్థం ఉందా? అరే లోపల ఎంత కాలిపోతూ ఉంది మాకు. వాక్యం వింటే కాలాల్సిన మనుషులు కడుపు కోసం, బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారి కడుపే వాడి దేవుడు అంట. చచ్చిపోతామనేటువంటి భావన ఉంటుందంట కొంతమంది. ప్రియులారా, దేవుడు చనిపోడు, చంపేయడు. శిష్యులు అడిగారు, అయితే ఆయన నా ఆహారం వేరుంది ఏమన్నాడు? 32. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం ఏమైనా పెట్టారేమనుకుంటున్నారు. చూడండి బుద్ధి ఎట్లుందో శిష్యులది కూడా. ఎవరు తెచ్చారు పాపం? ఓహో ఇందాక వచ్చింది కదా ఒక అమ్మాయి మాట్లాడుతూ, ఆ అమ్మాయి తెచ్చిందేమో.
బుద్ధిహీనులు చాలామంది ఉంటారు. వెంబడించడం చేయటం అనేది ఈ అమ్మాయి ఊరోళ్ళందరినీ కూడా చూడండి. చివరికి వస్తే ఆయన ఎన్ని రోజులు ఉన్నాడో చూడండి. ఎన్ని రోజులు? 2 రోజులు ఉన్నాడు. చూడండి ఎన్ని రోజులు ఉన్నాడు, ఎంతసేపు ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారా? ఉన్నారు. అందరూ వెళ్ళారు ఆ ఊరికి. 2 రోజులు ఉంచుకొని సువార్త విన్నారండి. ఒక వేసి మాట్లాడిన మాటలకి ఊరు మొత్తం కదిలొచ్చింది. పిల్లలు ఆలోచి ఈ రోజున వెంబడించడం అంటే బహు కష్టంగా కనపడతా. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనంలో చదువుకున్నాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి చాలు అతను వెంబడించాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన ఇంకొక అతను నేను అడుగుతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పు నన్ను వెంబడించు. ఫిలిప్పు గొప్ప అద్భుతాలు చేశాడు. కందాకే నాయకుడికి బాప్తిజం ఇచ్చాడు. తన 4 కుమార్తెలకి ప్రవక్తలుగా చేశాడు. ఆయన ప్రార్థన చేస్తేనే ఆత్మ వచ్చింది. ఎప్పుడైతే వెంబడించారో వీళ్ళందరూ గొప్ప గొప్పగా ఉన్నారు. 6వ అధ్యాయములో వాళ్ళు శిష్యులు 70 మంది. 66వ వచ్చింది. చూడండి, వెంబడించకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. శిష్యులే గ్రామాలకు పంపాడు. 35 గ్రామాలకు ఇద్దరిద్దరు చొప్పున పంపితే 70 మంది. ఎంతో విశ్వాసంగా నడిచామనుకుంటారు చాలామంది. మన సహవాసంలో కూడా మొదట్లో బాగానే నడిచి వెనుతిరిగిపోయారు. మళ్ళీ లోకంలో కలిసిపోయారు. కొంతమంది వేరే చర్చిలకు వెళుతూ పోతే పోతున్నారు, లేకపోతే లేదు. ఏమ్మా ఒకసారి ఎవరో కనపడితే అడిగా, చర్చికి వెళ్తున్నావు తల్లి అంటే కుదిరినప్పుడు వెళ్తున్నాను. ఓహో, అదే మన దగ్గర అయితే అరుస్తాం కదా, ఎందుకని రావట్లేదు, ఏం చేస్తున్నా ఇంటి దగ్గర అంటాంగా. ఆ పాస్టర్ గారు ఏమడగడు, ఎందుకంటే ఆ అమ్మాయి రక్షణ పొందింది అక్కడ కాదుగా. మన బిడ్డల మీద మనకు అధికారం ఉంటుందండి, వేరే బిడ్డల మీద మనకెందుకు అధికారం ఉంటుంది కదా. కాబట్టి ఆయన ఏమండు అంటే మానేస్తారేమో. అప్పుడప్పుడు వెళ్ళినా కూడా ఏమండు, ఏమ్మా నిన్న రాలేదు, పోయిన వారం రాలేదు అడగడు. కాబట్టి ఈరోజున మనకు అనుకూలమైన చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక చదివి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం. ఎవరు కావాలి వీళ్ళకి? ఇప్పుడు చెప్పండి, ఎవరు కావాలి వీళ్ళకి? తమకు అనుకూలమైన బోధకులు కావాలి. అంటే ఏమనకూడదు, గదవకూడదు, అరవకూడదు, వచ్చావా రాలేదని అడగకూడదు, బాప్తిజం తీసుకోమ్మా రక్షణ పొందమ్మా అని అడగకూడదు. మా ఇష్టం అండి, వస్తే వస్తాం లేకపోతే లేదు. ఏది మమ్మల్ని అడుగుతావు ఓవరక? అదేనమాట ఇది. ఎప్పుడు ఇది? 2000 సంవత్సరాల క్రితమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమంటున్నాడు? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు. మొన్న ఒక ఆమె పోయిన ఆదివారం ఏంటి అని తర్వాత ఆమెనేం అడగలేదులే, వేరే వాళ్ళు చెప్పారు. వాళ్ళ యొక్క బంధువు యొక్క మనవరాలకి ఏదో ఫంక్షన్ అయితే ఏమో చర్చ కొట్టేసింది. అనుకూలమైన బోధ, వాళ్ళకు అనుకూలంగా చెప్పాలి బోధ. అంటే దేవుని కాదు నువ్వు తిరిగినా బాగానే బతుకుతున్నాను కదా అనుకుంటూ తిరుగుతారు. కానీ తర్వాత వాళ్ళ బ్రతికేమవుతుందో వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందండి?
అదే రాశాడు. ఏమంటున్నాడు? వాక్యమును ప్రకటించు. 2వ వచనం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ 3 మాటలు ఉన్నాయా? ఖండించు, గద్దించు, బుద్ధి. ఇవి చెప్తే ఈరోజు రావట్లేదు. మరి ఇది నేను రాయలేదు కదండి. ఆయన ఊరకు అరుస్తాడండి. ఎందుకు అరుస్తాడు? నువ్వు రాలేదు కదా. రాలేదని అడగటం కూడా తప్పేనా? అమ్మ ఎందుకని దేవుని కాదని ఫంక్షన్కి వెళ్ళావని అడగటం కూడా తప్పేనా? గద్దించమన్నాడుగా, ఖండించమన్నాడుగా, బుద్ధి చెప్పమన్నాడుగా. కాబట్టి ఈ రోజున నీకు అవి నచ్చలేదేమో. దేవుని వెంబడించాలంటే, దేవుడి మాటలు వినాలి అంటే ఆయనకి లోబడాలి. వాళ్ళందరూ కూడా వెంటనే ఆయన్ని వెంబడించారు. కొంతమంది ఆయన్ని వెంబడించడం మానేశారు. మరి ఏ గుంపులో నువ్వు ఉంటావు? వెంబడించే గుంప, ఎగ్గొట్టే గుంప, నీకు అనుకూలమైన బోధనలు చూసుకునే గుంప? చాలా గుంపులు ఉన్నాయి భూమి మీద క్రైస్తవులు. ఏ గుంపులో ఉంటావు? ఆలోచించి మోకరించు, ప్రార్థన చేసుకో.